నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెడదామండి. చాలామందికి జస్ట్ మనం చేతులని రేస్ చేసి కింద ఆనించటం కూడా కష్టమైపోతుందండి. ఈ పోస్చర్ కూడా చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము అంత బెండ్ అయి చేతులు ఎందుకు ప్లేస్ చేయలేనంటారండి? ఆమ్స్ట్రింగ్ స్టిఫ్గా ఉన్న, మన లోవర్ బ్యాక్ స్టిఫ్గా ఉన్న, మన గ్లూట్ స్టిఫ్గా ఉన్న, మన కాఫ్ మజిల్ స్టిఫ్గా ఉన్నా కూడా మనకి ఇది పాసిబుల్గా ఉండదు. కాబట్టి ఇవాళ మనము కొన్ని యోగా సాధనాలో వీటిని ఎలా మనము స్టిఫ్నెస్ని తగ్గించి మన చేతులతో మనము బెండ్ అయి ఎలా టచ్ చేయాలో చూపిస్తానండి. కాబట్టి మనము ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదాము. ముందుగా ప్రాణాయామంతో మొదలు పెడదామండి. నేను సిట్టింగ్ పొజిషన్ సుఖాసనాలో కూర్చుంటున్నాను. మీరు ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ప్రాణాయామాన్ని నాడీ శోధన ఎలా చేస్తామో అలానే చేస్తాం. కాబట్టి ఎడమ చేతితో మన బొటన వేలు చూపుడు వేలని టచ్ చేసి ఈ చిన్ ముద్రాని ప్లేస్ చేయండి. అలాగే కుడి చేతితో విష్ణు ముద్ర, మన బొటన వేలు ఉంగరపు వేలని మాత్రమే వాడతామండి. వెన్నుముక్కని ఎరెట్గా ఉంచండి. ఇప్పుడు డీప్గా శ్వాసని ఒకసారి తీసుకొని కంప్లీట్గా శ్వాసని ఎంప్టీ చేయండి. ఇప్పుడు బొటన వేలతో మన కుడి నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకోండి. ఆ తర్వాత కుడి నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మెల్లగా కళ్ళని తెరవచ్చు. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఇక్కడ నేను చెప్పినట్టు ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలటం. జస్ట్ మనం ఈ ప్రాసెస్ని చేస్తున్నామండి. దీనివల్ల మన చంద్రనాడి ఏదైతే ఉందో మన ఎడమ వైపున దీన్ని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది ఎందుకు అంటే మెంటల్ స్టెబిలిటీ ఉండటానికి, మన మైండ్ని కామ్ డౌన్ చేయటానికి. ఎక్కువగా యాక్టివ్గా ఉన్నామనుకోండి, ఈ నాడి మనకి నైట్ టైంలో ఎక్కువగా యాక్టివేట్ అవ్వాలి, కానీ డే టైంలో యాక్టివేట్ అయిందనుకోండి ఏ పని అంత 100% ఇవ్వలేము. కాబట్టి అలాగే మనము నైట్ టైంలో మన సూర్యనాడి యాక్టివేట్ ఉందనుకోండి, మైండ్ ఎక్కువగా రన్ అవుతుంది, నిద్ర రాదు, అంత డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఈ చంద్రనాడిని ఎలా యాక్టివేట్ చేయాలి ఈ ప్రాణాయామ ద్వారా నేను చూపించానండి. అలాగే మనము ఈ ఫిస్ట్ని చేసి ఎడమ ఆంపెట్ కింద పెట్టినా కూడా కొన్ని క్షణాలు మనకు ఈ చంద్రనాడిని యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి మనం కలిసి ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ ముందుగా మన చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థాన ఆసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తానండి. మనకి చెప్పినట్టు ఆమ్స్ట్రింగ్స్లో మన స్టిఫ్నెస్ని తీయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుంటున్నాను, మీరు నిల్చోటానికి ట్రై చేయండి. ఈ ప్రసరిత పాదోత్థానాసన చేయటానికి ముందుగా రెండు లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. చూడండి, కాలవేలు ముందుకి పాయింట్ చేసేలాగా పెట్టాను, ఇలా పెట్టలేదండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ హాఫ్ వేలో బెండ్ అయ్యి హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మీరు గమనించినట్టయితే మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో కాఫ్ మజిల్స్కి మనకు మంచి స్ట్రెచ్ అన్నది జరుగుతుందండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఇక్కడ ఉన్న టైట్నెస్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నాను, అలాగే లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టుకోండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, వెన్నుముక్కని ఇలా తీసుకెళ్లారనుకోండి మనకి వెన్నుముక్క డ్యామేజ్ అవుతుంది. కాబట్టి లెందెన్ చేస్తూ ఇక్కడి వరకు వెళ్ళినా పర్లేదండి, మెల్లమెల్లగా మనము కంప్లీట్గా బెండ్ అవ్వచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనం ముందు చూపించానని స్టాండింగ్లో కింద ఆనించటం, ఇక్కడ మనం సిట్టింగ్లో మళ్ళీ లెగ్స్ దగ్గర మన హ్యాండ్స్ని తీసుకెళ్తున్నామండి. కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రిపిటేషన్గా వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ రిలాక్స్ చేయండి. ఇక్కడ మన మోకాళ్ళు ఇలా పైకెత్తకుండా కాన్షియస్గా కింద వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కూడా మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంని మనకి స్ట్రెచ్ చేస్తుంది, అలాగే వెన్నుముక్కని లోవర్ బ్యాక్ మజిల్స్ని కూడా మనకి స్ట్రెంథెన్ చేయడానికి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మనకి ఈ భాగంలో ఎక్కువగా ఒత్తిడి పడుతుంది కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము
తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తానని చెప్పినట్టు మనకి వెనకాలన్న ఆమ్స్ట్రింగ్స్ని, కాఫ్ మజిల్స్ని, గ్లూట్స్ని, అలాగే లోవర్ బ్యాక్ని ఎలా మనము ఫ్లెక్సిబుల్ చేయొచ్చో చూపిస్తాను. ముందుగా మనము టేబుల్ పొజిషన్కి వచ్చేద్దాం. టేబుల్ పొజిషన్ నుంచి చూడండి, కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని వెనక్కి తీసుకెళ్తూ ఛాతీని మీ కాళ్ళ వైపున తీసుకెళ్ళి పుష్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, కుడి కాళ్ళని మనము కుడి చేతి దగ్గరికి తీసుకొని రావాలి. మళ్ళీ ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గరికి తేండి. చూసారు కదండి, ఇక్కడ మోకాలు కూడా స్ట్రైట్గా పెడుతూనే కాళ్ళని మీ చేతుల దగ్గరికి తేటానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి అధోముఖాలో ఒక చిన్న వేరియేషన్ని చూపించాను. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వాయు నిష్కాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. ముందుగా లెగ్స్ని కొంచెంగా సెపరేట్ చేయండి. ఇప్పుడు 2 కాళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదులుతూ చూడండి, మోకాలని బెండ్ చేయండి, ఛాతీని ఆనించండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. మళ్ళీ చేతులని ఇలా వెనకాల వైపున పుష్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి వెనకాల మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన కాఫ్ మజిల్స్కి, మన ఆమ్స్ట్రింగ్స్కి, మన బ్యాక్కి మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మనము ఇవాళ మన సాధనలో లాస్ట్ స్ట్రెచ్ని అయితే చేస్తున్నామండి. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీరే చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఈజీగా ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఇలా ఇంటర్లాక్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కొంచెం పైకి వచ్చి శ్వాసని వదులుతూ కిందికి వెళ్ళి మీ చేతులతో కింద మ్యాట్ పైన ఆనించడానికి ట్రై చేయండి. చూసారు కదండి, చాలా ఈజీగా ఉంది. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ డౌన్. మీరు గమనించే ఉండుంటారండి, ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంది కాబట్టి తప్పకుండా ఇది మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ ఆసనాలు నాతో పాటు చేసినట్టయితే తప్పకుండా మీరు ఒకవేళ ఈ పొజిషన్కి ఉన్నా కూడా కొంచెం వరకు బెండ్ అయ్యి ఈ పొజిషన్ వరకైనా రావచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చేయండి. ఇవాళ మన సాధనాన్ని క్లోజింగ్ ప్రేయర్తో ఏం చేద్దామండి. అందరూ 2 చేతులని జోడిస్తూ మంత్రం తెలిసినట్టయితే నాతో పాటు జపించండి, లేదా నా తర్వాత అయినా జపించటానికి ట్రై చేయండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది మనము వాకింగ్ చేస్తే డయాబెటీస్ తగ్గిపోతుంది, వాకింగ్ చేస్తే అన్ని సమస్యలు తగ్గిపోతాయి అని అంటారండి. కానీ వాకింగ్ చేయడానికి కూడా మనకు కొన్ని ఉంటాయండి, అవి ఫాలో అయ్యే చేయాలి. చాలామంది పొద్దున లేచి వాకింగ్కి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళిపోవటం వల్ల మనకి మజిల్ తగ్గిపోతుంది, అంటే మాంసం తగ్గిపోయి ఇంకా మన బోన్కి స్ట్రెంగ్త్ ఉండదు. మజిల్ పోతే మళ్ళీ గ్రోత్ అవ్వటం చాలా కష్టం అండి. కాబట్టి ఏదో ఒకటి కొంచెంగా లైట్గా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తిని వాకింగ్కి వెళ్ళడం, ఇలాంటివి చిన్న ప్రాక్టీసెస్ చేయటం వల్ల, అలాగే ఎక్కువ బరువు ఉన్నాము అలాగే మనము 2 గంటలు 10,000 స్టెప్స్ 20,000 స్టెప్స్ మనం చేసామనుకోండి, ఈ లోవర్ బాడీలో ఉన్న ఈ చిప్పలు అరిగిపోతాయి, మనకి లేనిపోని సమస్యలు అన్నవి వస్తాయి. కాబట్టి మనము కొంచెం కాన్షియస్గా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసి వెయిట్ని తగ్గించిన తర్వాత మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మెల్లగా అలా వాక్కి వెళ్ళొచ్చినా కూడా పర్లేదండి. కాకపోతే ఒక టార్గెట్ పెట్టుకొని ఎక్కువగా నడవటం ఇలాంటివి చేసి వేరే సమస్యలు తెచ్చుకోకండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.